మారుతున్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ గురించి చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళ హార్ట్ని ఎట్లా కాపాడుకోవాలి, కొలెస్ట్రాల్ ఫ్రీ ఎలా అవ్వాలి, ఫ్యాట్ ఫ్రీ ఎలా అవ్వాలి. సో అయితే దీని గురించి కొంతమంది డాక్టర్లు సలహా ఏమిస్తున్నారంటే ఎలాంటి ఆయిల్ వాడాలి, సో ఏ ఆయిల్ వాడితే మన ఫుడ్కి ఆరోగ్యానికి మంచిది, అది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అంటే ఇప్పుడు మన మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఏదైనా భాగం ఉందంటే ఖచ్చితంగా అది గుండె మాత్రమే. సో గుండె తర్వాతనే అన్ని భాగాలు కూడా, అవయవాలు అనేది మనము కాళ్ళు కావచ్చు, చేతులు, కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. బట్ హార్ట్ అనేది ఇంకా ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్తోనే మనిషి అనేవాడు బతకొచ్చు. ఎందుకంటే మనము రోజు తీసుకున్నటువంటి ఫుడ్ కావచ్చు, లేకపోతే అంతా కూడా రక్తం రూపంలోకి మార్చడం కావచ్చు, ఆ రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకి పంపించడం కావచ్చు, శుద్ధి చేయడం కావచ్చు, ఇదంతా కూడా మన గుండెని చూసుకుంటుంది. సో మరి అలాంటి గుండెకి మనము ఎలాంటి పదార్థాలు ఇస్తున్నాము, మనము డైలీ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకొని గుండెని మనము ఆరోగ్యంగా ఉంచుతున్నామా, లేకపోతే రోజు రోజుకి కలుషితం చేస్తున్నామా అంటే ఖచ్చితంగా కలుషితమే చేస్తున్నామని చెప్పేసి 100కి 70-80% చెప్పొచ్చు. ఎందుకంటే డైలీ మనము ఆహార పదార్థాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా మన ఇంట్లో మన అమ్మ నాన్నలు ఏదైతే మనకు ఫుడ్ వండి పెడతారో ఓకే అది తెచ్చుకుంటాం, కానీ దాన్ని బయట పారబోసి మనం ఏదైతే డైలీ చూస్తూ ఉన్నామో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ అని చెప్పేసి, ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి, ఫ్రెంచ్ ఫ్రైడ్స్ అని చెప్పేసి, పిజ్జాలు, బర్గర్లు, ఈ విధంగా ఇలాంటి వాటికి అలవాటు పడిపోతూ ఉన్నాం. వాటి వల్ల మన గుండెలోని ఏవైతే దమనులు, సిరలు ఉంటాయో, అంటే వాటి వల్లనే దమనులు, సిరలు అనేవి ఎట్లా అంటే మన శరీరంలోని అన్ని అవయవ భాగాలకి రక్తాన్ని అనేవి పంపిణీ చేయడం, మళ్ళీ తీసుకురావడం, ఈ విధంగా చేస్తూ ఉంటాయి. సో అందులో ఎప్పుడైతే మనం ఇలాంటి జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తింటూ ఉన్నామో, మరి అలాంటి ఆ పొరల్లో మొత్తం కొలెస్ట్రాల్ అంటే కొవ్వంతా కూడా పేరుకుపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, రక్తం అనేది సరఫరా అవ్వడానికి కొంచెం నెమ్మదిగా వెళ్తుందనమాట. అప్పుడు ఏం చేస్తుంది, గుండెకి అనేది పనితీరు ఇంకా ఎక్కువ అయిపోతుంది. అధికంగా రక్తపోటు ఎక్కువగా అయిపోవడం కానీ, బీపీ ఎక్కువగా అయిపోవడం కానీ, అండ్ గుండె ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి గుండె మీద స్ట్రెస్ పడుతుంది. అప్పుడు హార్ట్ అటాక్లు వచ్చి మనుషులు చనిపోయేటటువంటి స్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఓన్లీ అప్పట్లో మనము ఇంతకుముందు జనరేషన్లో చూసుకుంటే పెద్దవాళ్ళకి ఎక్కువగా హై టెన్షన్ రావడం వల్ల ఇది హార్ట్ అటాక్లు వచ్చాయని చెప్పేసి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు జంక్ ఫుడ్కి డైలీ అలవాటు పడుతూ ఉన్నారు కాబట్టి. సో ఇలాంటి ఆహార అలవాటు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒకే ఒక్క పదార్థం ఏదైనా ఉందంటే దానివల్ల గుండెకు ఇలాంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండకుండా, ఉన్నా కూడా తొలగిపోతాయి అనుకుంటే అది ఒక కార్డ్ లివర్ ఆయిల్ అని చెప్పేసి అయితే డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కార్డ్ లివర్ ఆయిల్. సో చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. ఫిష్ ఆయిల్ అని చెప్పేసి మనకు టాబ్లెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, అదే అనమాట. ఇది ఒక సముద్రపు చేప, దాని లివర్ నుంచి ఒక ఆయిల్ని తీస్తూ ఉంటారు. ఆయిల్ తీసిన తర్వాత ఆ లివర్ని ఆహార పదార్థాల్లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మాత్రం హార్ట్కి చాలా చాలా మంచిది అని చెప్పేసి అయితే డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ జనరేషన్లో మనము ఏ ఫుడ్ తీసుకున్నా కూడా, మనము ఇంట్లోకి కూరగాయలు తెచ్చుకొని వాటిని వండుకున్నా కూడా వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ వేస్తున్నారు ఏంటనేది కూడా మనకు తెలియదు. సో వాటిని శుభ్రంగా ఎంత కడుక్కున్నా కూడా లోపలికి వెళ్ళినటువంటి మందులని మనం తీయలేం. సో ఆ విధంగా ప్రతి ఒక్క ఆహార పదార్థాలు కూడా కలుషితమవుతున్నట్టు ఈ రోజుల్లో మన గుండెకు ఏదైనా ఒక మంచి పదార్థం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది ఈ యొక్క ఫిష్ ఆయిల్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు, కార్డ్ లివర్ ఆయిల్ అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఎవరైనా అంటే కొంతమంది ఉంటారు ఖచ్చితంగా మేము ఆరోగ్యంగా ఉండాలి, ఎంతైనా కూడా అఫోర్డ్ చేయగలం అని చెప్పేసి. ఇది మరీ ఎవరు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ కూడా ఉండదు, నార్మల్ ప్రైస్లోనే ఉంటుంది. సో ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు, గుండె కోసం మేము జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రం వీటిని అఫోర్డ్ చేసుకోవచ్చు.